రోషన్ నటించినటువంటి సినిమా వార్ 2. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 370 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో వార్ 2 చిత్రానికి 87.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 88 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ తొలి రోజున ఇండియాలో 52 కోట్ల నెట్ వసూలు చేయగా రెండవ రోజు 57.35 కోట్లు, మూడవ రోజు 33 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు కలిపి 142.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఆదివారం హాలిడే కావడంతో 15 నుండి 20 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు ట్రెండ్ వర్గాల అంచనా. మొత్తానికి కూలీ, వార్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ జర్నీని ఒకేలా కొనసాగిస్తున్నాయి. సోమవారం నుంచి ఏదైనా తేడా వస్తే మాత్రం భారీ నష్టాలు తప్పవని ట్రెండ్ అనలిస్టుల అంచనా వేస్తున్నారు. ఇక కూలీ చిత్రానికి తెలుగులో 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక 55 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టవలసి ఉంటుంది. ఇక ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 310 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగగా బ్రేక్ ఈవెన్ కావాలంటే 312 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 624 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి కూలీ చిత్రం ఇండియాలో 65 కోట్ల నెట్ వసూలు చేసినట్లు వెల్లడించింది. రెండవ రోజున 54.75 కోట్లు రాగా మూడవ రోజున భారీగా తగ్గి 38.5 కోట్లు పడింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో 3 రోజులకు గాను 158.25 కోట్లు రాబట్టింది. ఆదివారం కూడా ప్రీ బుకింగ్స్ బాగానే ఉండడంతో సుమారుగా 40 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు ట్రెండ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అంటే ఫస్ట్ వీక్ నాటికి ఇండియాలో సుమారుగా 200 కోట్ల నెట్ సాధిస్తుంది. ఇక సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. వార్ 2 కూలీ మూవీల బాక్సాఫీస్ కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.